నందమూరి వెంకటరామయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొని మరి వేణుబాబు గారి సభాధ్యక్షన అల్లప్ప రాము గారి ఆర్థిక సాయంతో మరి ఇక్కడ పెద్ద ఎత్తున చీరల పంపిణీ కార్యక్రమం మరి గత 2 నెలల నుంచి కూడా ఈ కార్యక్రమాలు ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అల్లప్ప రాము గారి ఆధ్వర్యంలో మరి ఆయన పేదలకు కానీ ఎవరైనా అనుకోకుండా మరణించినటువంటి వారి కుటుంబానికి కానీ ఏదో రూపంలో సాయం చేయాలని మంచి మనస్తత్వంతో ముందుకొచ్చి రాకూడదని చెప్పేసి ప్రజల్లో కూడా చాలా బలమైనటువంటి కోరిక ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి అది తప్పనిసరిగా జయంత నెరవేరుతుందని చెప్పేసి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై జగన్, జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక సందర్భంలో ఏదో దీనివల్ల ప్రతి ప్రజలకి ఎంతో కొంత డబ్బులు ఎత్తుండదు. మన పంటలు ఎట్టే టైంకి రైతులకి ఏమో ఏదో పథకం, రైతు బంధు అని ఇలా రకరకాలుగా ఆడవాళ్ళకి మన స్కూల్ పిల్లలకని మహిళలకని ఇలా వేసేవారు. అంత పని మనం చేయలేము. నాకు చేత కాదు కనుక నా వరకు ఏదో ఒక 100 మందికి, వారానికి ఒక 100 మందికి, నెలకు 400 మందికి, అలా ఒక 5,000 ఎలక్షన్ వచ్చే లోపు 5,000 మందికి సర్వీస్ చేయగలిగితే ఆటోమేటిక్ వార్డు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు అవుతుందని ఆశతోటి నేను చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి అందరూ సహకారం చేయాలని కోరుకుంటున్నాను. సభ్యులాగా ఉండాలని మీరు వచ్చినా సరే లబ్ధాలని మీరు అందరూ మా కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మనందరం కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సిందే. ఎవరో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు కాదు, ఉన్న వాళ్ళందరూ కాదు, అందరూ కూడా మా సమానమే. కాకపోతే మన పార్టీకి మీకు అన్ని తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏ కార్యక్రమాలు చేశారు, ఏ విధంగా పరిపాలించారు, లబ్ధానికి ఏం చేశారు, అన్ని కూడా మన సచివాలయాలు ఏంటి, వాలంటరీ వ్యవస్థ ఏంటి, అన్ని వ్యవస్థలు కూడా పెన్షన్, అన్ని కార్యక్రమాలు కూడా ఒక విప్లవం, సామాజిక విప్లవంలో సేవా కార్యక్రమ విప్లవం తీసుకొచ్చారు మీకు అన్ని కేసు. మరి ఈ 4 రోజుల నుంచి కూడా మన అందరం కూడా చూస్తున్నాం. సచివాలయాలు ఎక్కడికి వెళ్ళి తెలీదు, ఈ ప్రజలకి లబ్ధానికి ఏం జరుగుతుందో కూడా తెలీదు. అందువల్ల మనం రేపు రాబోయే రోజుల్లో కూడా మీరందరూ కూడా ఇంకా ఏ ఎలక్షన్ వచ్చినా ఎలక్షన్స్ అన్ని వస్తాయి. రేపు కార్పొరేషన్ ఎలక్షన్ రావచ్చు, ఇంకొక ఎలక్షన్ రావచ్చు, మళ్ళా ఎమ్మెల్యే ఎలక్షన్ రావచ్చు, ఎంపీ ఎలక్షన్. అందరం కూడా మనం ఇదయ్యి ఇంకా జరిగిన తప్పులే జరిగింది.